మరీ ముఖ్యంగా నైమిషారణ్యంలో కనుక సత్యదేవుని వ్రతం చేసుకోగలిగితే అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. ఎందుకు నైమిషారణ్యంలో సత్యదేవుని వ్రతం ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తుందన్న అంశాలని మనం పరిశీలిద్దాం. నైమిషారణ్యం అనేది మనము అంటే ఈ ద్వాపర యుగము అంతమయ్యేప్పుడు కలియుగం ప్రారంభంలో కొంతమంది చిరంజీవులు అయిన మహర్షులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ కలియుగంలో కలిభగవానుడు పెట్టే బాధల్ని మేము భరించలేము, అంటే జపతపాదులకి భంగం కలుగుతుంది. సో జపతపాదులకి భంగం కలగకుండా ఒక ప్రదేశాన్ని మా ముక్తి కోసం మేము తపస్సు సాధన చేసుకోవడానికి మాకు ఒక మంచి ప్రదేశాన్ని సూచించమని వారు బ్రహ్మదేవుడిని శరణు వేడగా బ్రహ్మదేవుడు ఒక రథాన్ని భూమండలంలోకి భూమండలం మీద విడిచి ఈ రథం ఎక్కడైతే ఆగుతుందో ఆ స్థలంలో కలిపురుషుడి ప్రవేశం ఉండదు, ఆ స్థలంలో మీ జపతపాదులకి చాలా ప్రాశస్త్యంగా ఉంటుందని చెప్పారు. సో అది వెళ్ళి నైమిషారణ్యంలో ఆగుతుంది.